ఇది ఒక విచిత్రమైన అసలు ఇది ఈ కాలంలో మనకు దొరికిందంటే నిజంగా అది కృప. సాగర్ సార్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనకి ఈ ప్రోడక్ట్ మనకి ప్రపంచం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. అయితే ఈ ప్రోడక్ట్ నాకు తీసుకొచ్చింది మా బావగారు తీసుకొచ్చారు. అయితే బావగారి దగ్గరికి అన్నవాళ్ళు వెళ్ళారు. నా పరిస్థితి ఏంటంటే నిజంగా నేను కొనాలని ఆ రోజు అన్నవాళ్ళు నాకు లేదు. ఆ రేటును చూసి ఎందుకు ఇవన్నీ వేస్ట్గా, ఎందుకు తలకాయ నొప్పి ఇన్ని డబ్బులు పెట్టి ఎందుకు తీసుకోవాలనుకున్నాను. కానీ నా భార్య కొరకు తీసుకోవాల్సి వచ్చింది. నా భార్యని ప్రతి హాస్పిటల్కి తిప్పుతున్నా. ఆ పెయిన్ ఎక్కడ తగ్గుతలేదు. ఈ కాల్లో పట్టేసిన పెయిన్, అది బొక్కలో ఉన్నటువంటి ఆ పెయిన్ చూస్తే అసలు తగ్గడం లేదు. నేను ఒకటే అనుకున్నా, ఆ ఎందుకు చూసి నమ్మాల్సి వచ్చిందంటే ఇప్పుడు చూసాం మనం అంత వెయిట్ ఉన్న మనిషిని ఉట్టి నీళ్ళు తాగినప్పుడు లేపలేకపోతుంటే ఈ నీళ్లు తాగగానే గాలిలో లేచిపోతున్నాడు ఈ మనిషి. మంత్రాలు చేస్తారు ఇప్పుడు సినిమాలో, విఠలాచార్య సినిమాల మంత్రాలు చేసినట్టుగా గాలిలో లేచిపోతున్నాడు మనిషి. నేను అది చూసి ఏం మాట మాట్లాడకుండా నా భార్య అంటుంది, ఎందుకే అన్ని డబ్బులు అంటే అవన్నీ కాదు, దీని నుంచి నీకు తగ్గుతుందని నాకు నమ్మకం వచ్చేసింది, నువ్వు కట్టుకో. నిజం చెప్తున్నా, దేవుళ్ళకి ఆ రోజు అన్నవాళ్ళు వచ్చి బాగా తీసుకొచ్చారు. నిజంగా నా భార్య ఈ రోజు కూడా నాకు ఈయన నొప్పి ఉందన్న సంగతి మర్చిపోయింది. ఎంత నొప్పి ఉండేది, కూర్చొని సకల ముక్కలు వేసుకుంటుంది. అసలు మేమే ఆశ్చర్యపోయినాం. అది కట్టుకొని ఒక 15 నిమిషాలు ఆ నీళ్ళు తాగిన తర్వాత అయ్యేందయ్యా కాలు వచ్చేస్తుంది నాకు సకల ముక్కలు వేసుకోవడానికి, ఇంత ఫ్రీగా కూర్చొని లేస్తుంది. ఇప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంటాయి అంటే మాకు నీళ్ళకు 20 లీటర్ నీళ్ళకు కూడా మేము తీసుకొని దాన్ని కూడా పెట్టుకున్నాం. నిన్న ఎంత యాక్టివ్గా ఉన్నామంటే అంత. ఇంకోటి ఇంకా నా ఏజ్ మన వాళ్ళే ఉన్నారు అందరు కాబట్టి చెప్తున్నాను కదా. దీంట్లో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే భార్యనే అంటుంది, ఏమంటది, ఏంటండి మళ్ళీ మీరు ఒక 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళినట్టున్నారు. అది కూడా దీంట్లో ఒక విచిత్రమైనదే. మనకి అన్ని బంద్ అయిపోతున్న నాడులు కూడా ఏంటండి మళ్ళీ మీరు ఒకసారి 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయినట్టున్నారు. అటువంటి విచిత్రమైన మాత్కారం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. నిజంగా సాగర్ జోషి గారు ఆయన చల్లగా ఉండాలి. దాన్ని మన ఏరియాకి తీసుకొచ్చినటువంటి మన సారు, ఆ పేరు ఆ సారు కూడా నిజంగా చాలా దేవుడు మనకి ఈ విషయం చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. నా విషయంలో కూడా చిన్న ఉన్నప్పుడు అమ్మ వస్తే మచ్చలు ఉంటాయి కదా, భయంకరంగా ఉండేది నా అంతా. అలాంటివి కూడా మారిపోతున్నాయి మెల్లమెల్ల వస్తుంటే. అది విచిత్రం చూస్తుంటే. ఇంకా నేను ఇప్పటికి కూడా ఈ నీళ్లు కానీ ఆ బెడ్ మీద ఉంటే నేను నా ఏజ్నే మర్చిపోయాను. నాకు ఇప్పుడు 56 ఏళ్ళు, నా ఏజ్నే మర్చిపోయినాను నేను. అలాంటి యాక్టివ్నెస్ ఇస్తుంది నిజంగా. ఇది గొప్ప ప్రోడక్ట్. మళ్ళీ సమయం ఉన్నప్పుడు మళ్ళీ అందరం నా విషయం ఏంటంటే అన్నవాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి నేను వెళ్ళి నా సాక్ష్యం చెప్పాలని నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఈ రోజు కూడా మన అన్నవాళ్ళు ఫోన్ చేసి నేను తప్పకుండా వస్తాను, ఎట్టి పరిస్థితులు వస్తాను. చాలా విషయం నేను 1 year కూడా కాలేదు, ఇంకా 10 months 11 months అవుతుంటది. విచిత్రం. ఒక దగ్గర అయితే ఒక అమ్మాయికి వెనుక ఎరిగిపోయింది. ఎలాంటి భయంకరమైన అమ్మకు తెల్లబట్ట అంటారు కదా, బ్లడ్ అంటారు, అలాంటివన్నీ ఆగిపోయినాయి. ఒక ఆటో డ్రైవర్ భార్యకి మేము తీసుకుపోయి ఇస్తే చాలా అద్భుతం అనుకోండి. ఇక ఈ చెప్పుకుంటూ పోతే కొన్ని సాక్ష్యాలు, విచిత్ర సాక్ష్యాలు బయటికి వెళ్తాయి. అక్కడ తెలిసిన మన ఫిలిం సిటీలో నా నుంచి అన్నవాళ్ళని తీసుకుపోయి అక్కడ ఇప్పిస్తే ఆయన కూడా అంత ఆయన కూడా అంత యాక్టివ్ పర్సన్ గా, అసలు ఎలాంటి చేతులు లేవని కాళ్ళు లేవని మనిషి కూడా ఇప్పుడు ఇంక్యూర్ అయిపోతున్నాడు మెల్లమెల్లగా. నిజంగా ఒక గొప్ప ప్రోడక్ట్. నేను కూడా లేచి చెప్పాలని ఎందుకు అనిపించింది అంటే, నాకు అన్నవాళ్ళు ఫోన్ చేసినప్పుడే పాపం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి దీని గురించి. మళ్ళీ నేను ఎవరిని కూడా ఇప్పటి వరకు ఖాళీ తీసుకుపోయి చేశాను. మార్కెటింగ్లో నేను దిగలేదు. నిజం చెప్తున్నా కదా, ఇది ఒక గొప్ప అవకాశం. మనం ఒక సేవ చేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటూ దీనిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల జనరేషన్ అయితే కంప్యూటర్ ముందర, ఫోన్ల ముందర. ఆ పిల్లలయ్యే ఛాయిసే లేదు. ఇందులో ఉన్న మన పిల్లలకి ఛాయిసే లేదు. ఇది గాన వాళ్ళకి మనం ఇవ్వగలిగితే గొప్ప ఇది. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బాడీలో ఇంప్రూవ్ అయ్యి పిల్లలు పుట్టడానికి అవకాశం ఎంతో ఉంది దీని నుంచి.